పిల్లలు, ఇవాళ నేను మీకు ఒక బ్రేవ్ బాయ్ కథ చెప్తాను, వినండి. ఒక ఊళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. వారి పేర్లు చింటూ, పింటూ. ఒకరోజు స్కూల్లో చింటూ దీనంగా కూర్చున్నాడు. అప్పుడు పింటూ వెళ్ళి, హే చింటూ, ఏంటి ఇక్కడ ఒక్కడివే కూర్చున్నావు? ఏమీ లేదురా, రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ కదా. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. కానీ నాకు చాలా భయం అవుతుంది. ఎందుకు భయం వేస్తుంది? అక్కడ సాయంత్రం 6 కాగానే అందరూ వాళ్ళ పనులు వదులుకొని ఇళ్లలోకి వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఆ సమయంలో తొందరగా చీకటి అయ్యి అక్కడ ఒక దయ్యం తిరుగుతూ ఉందంట. అందుకే ఆ సమయం దాటిన తర్వాత ఎవరూ బయటికి రారంట. అందుకే నాకు కూడా భయమైతుంది. అవునా? అయితే నాతో రా. ఎక్కడికి? నువ్వు ముందు రా, నేను చెప్తా. ఇంకా ఎంత దూరం? వచ్చేసింది, ఇదిగో ఇక్కడే. నమస్కారం గురువు గారు. అక్కడికి చేరుకున్నాక గురువుగారికి నమస్కరించి విషయమంతా గురువుగారితో చెప్పారు. అప్పుడు గురువుగారు వాళ్ళను కూర్చోబెట్టి కొన్ని బోధనలు బోధించాడు. బోధనలు అయిపోయాక చింటూ పింటూతో ఇలాగా అన్నాడు, అరే పింటూ, ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది. చాలా థ్యాంక్ యూ రా, ఇక్కడికి తీసుకువచ్చినందుకు. తరువాత చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్పి వాళ్ళని అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళ అమ్మమ్మ గారితో కలిశాక కొద్దిసేపటికి బయటికి వెళ్ళి కొందరు పిల్లలతో అక్కడ ఆడుకోవడం జరుగుతుంది. అప్పటికే సాయంత్రం అవుతుంది. పిల్లలు అందరూ వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు కూడా హడావిడిగా వెళుతూ ఉంటారు. ఇది గమనించిన చింటూ తను కూడా వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక తను వాళ్ళింట్లో నుంచి కిటికీలోంచి గమనిస్తూ ఉంటాడు. అయితే కొద్దిసేపటికి ఆ దయ్యం రానే వచ్చింది. ఒక తెల్లటి చీరలో భయంకరమైన ఆకారంతో ఆ దయ్యం రావడం జరుగుతుంది. అది చింటూ గమనిస్తాడు. మొదట తను భయపడతాడు. కానీ కొద్దిసేపటికి ధైర్యం తెచ్చుకొని వాళ్ళ అమ్మమ్మకు చెప్పకుండా బయటికి వస్తాడు. వచ్చి ఆ దయ్యాన్ని అడ్డుకుంటాడు. నువ్వు ఈ ఊళ్ళోకి రావద్దు. జరుగురా పిల్లబచ్చా. పైకి లేచి చేతులు జోడిస్తూ తన సూపర్ పవర్ ను యూజ్ చేస్తాడు. దానితో ఆ దయ్యం వణుకుతూ భయపడుతూ నాశనం అయిపోతుంది. దీని అంతటిని ఊళ్ళో ప్రజలందరూ ఇళ్లలోంచి బయటికి వచ్చి గమనిస్తూ ఉంటారు. ఆ దయ్యం నాశనం అయ్యాక అందరూ ఆనందంతో చప్పట్లు కొడతారు. అందరూ
చింటూని అభినందిస్తారు. అంతలో ఒక తాత ఇలా అడుగుతాడు, బాబు, నువ్వు ఏమి చెప్పావు? దయ్యం అంతలా భయపడింది. తాత, నేను ఏమీ చెప్పలేదు, జస్ట్ నా సూపర్ పవర్ ను యూజ్ చేశాను. నా సూపర్ పవర్ హనుమాన్ చాలీసా. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ హనుమాన్ చాలీసా గురించి, దాని గొప్పతనం గురించి చెప్పి వాళ్ళందరికీ చింటూ హనుమాన్ చాలీసాను నేర్పిస్తాడు. అప్పటి నుంచి ఆ ఊళ్ళోకి ఎలాంటి దయ్యం అడుగు పెట్టలేదు. పేరెంట్స్, ఇది ఒక కట్టు కథనే కావచ్చు, కానీ హనుమాన్ చాలీసా దాని గొప్పతనం మాత్రం నిజం. సో మీరు మీ పిల్లలకు హనుమాన్ చాలీసాని నేర్పించండి.